పర్షియాలోని ఒక చిన్న పట్టణంలో అలీబాబా అనే బీద కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం అడవికి వెళ్లి కట్టెలు కొట్టి సాయంత్రం వాటిని అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. పేదవాడైనా అతడు నిజాయితీ గలవాడు, దయగలవాడు, తను సంపాదించిన దానితో తృప్తి పడేవాడు. ఒకరోజు అడవిలో పనిచేస్తున్నప్పుడు గుర్రాల కాళ్ళ శబ్దం వినిపించింది. భయంతో అలీబాబా దగ్గరలోనే ఉన్న పెద్ద చెట్టెక్కి దాక్కున్నాడు. అక్కడి నుంచి అతడు 40 మంది దొంగలను చూశాడు. ప్రతి ఒక్కరి చేతుల్లో బంగారు సంచులు, రత్నాల బస్తాలు. వాళ్ళ నాయకుడు పెద్ద రాయి ముందు నిలబడి గట్టిగా అన్నాడు, ఓపెన్ సెసమే! అలా చెప్పగానే ఆ విపరీతమైన రాయి మధ్యలో చీలి లోపలికి వెళ్లే దారి తెరుచుకుంది. దొంగలు లోపలికి వెళ్లి కొంతసేపటికి ఖాళీ సంచులతో తిరిగి వచ్చారు. తిరిగి నాయకుడు క్లోజ్ సెసమే! అంటూ రాయి మునుపటిలానే మూయబడ్డది. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత అడవి మళ్లీ నిశ్శబ్దంగా మారింది. గాలిలో కూడా ఒక చలనం లేదు. అలీబాబా మెల్లిగా చెట్టు నుంచి దిగి నెమ్మదిగా రాయి ముందుకు వెళ్లి పరీక్షగా అన్నాడు, ఓపెన్ సెసమే! రాయి నిజంగానే తెరుచుకుంది. లోపల అడుగు పెట్టగానే అలీబాబా కళ్ళెదుట ప్రపంచమే మారిపోయింది. Part 2